హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చిలకమరి ఆనందారామం గారు రచించిన పిన్ని కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. హరిమోహన్ క్షణం పాటు నిర్ఘాతపోయి దేన్నో వెతుకుతున్నట్లుగా తదేకంగా మణిమాల కళ్ళల్లోకి సూటిగా చూడసాగాడు. అనుకోకుండా ఆవరించిన సిగ్గుతో మణిమాల తలవంచుకున్నది. హరిమోహన్ మాట్లాడకపోవటం గమనించి ఆమె తలెత్తి చూడగా అతనింకా అదే పద్ధతిలో తన్ను చూస్తున్నాడు. అట్లా చూస్తారేం, నేనేదైనా అసహజంగాను అసంభవంగాను ఉండే పద్ధతిలో మాట్లాడానని అనుకుంటున్నారా అన్నది మణిమాల. హరి కాస్త తేరుకున్నాడు. ఎందుకో మీరు తొందరపడుతున్నారనిపిస్తుంది. అన్ని విషయాలు బాగా ఆలోచించుకున్నారా? నేను చాలా సామాన్యమైన గుమస్తాని, వయస్సులో మీకంటే బాగా పెద్దవాణ్ణి, 2 ఆడపిల్లలకు తండ్రిని అంటూ ఇంకా చెప్తుండగానే మణిమాల మధ్యలో అడ్డుపడింది. నాకన్నీ తెలుసు, నేనేం తొందరపడలేదు. నేనేదో త్యాగం చేస్తున్నానన్న భావనతో ఈ నిర్ణయానికి రాలేదు. ఇందులో నాకు సౌఖ్యముందనిపించే ఇలా. మధ్యలో చెక్కిళ్ళు ఎర్రబడగా తడబడే మాటల్ని మింగేసింది మాల. హరిముఖం 1000 విద్యుత్ దీపాల కాంతితో వెలిగింది. ఇంతకన్నా నాకు కావలసిందేముంటుంది? అయినా మరొకసారి చెప్తున్నాను, ఇంత చిన్న వయస్సులో 2 పిల్లల బాధ్యత మీరు స్వీకరించవలసి వస్తుంది. మీకు తెలీదు, నాకు కావలసింది ఆ ఆడపిల్లలే. నాకు చిన్నప్పటి నుండి విపరీతంగా కడుపు నొప్పి వచ్చేది. ఆ బాధ భరించలేక ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ కారణంగా లేడీ డాక్టర్ నాకు సంతానార్వాత ఉండదని చెప్పింది. నాకు పిల్లలంటే విపరీతమైన వ్యామోహం. నా వ్యామోహాన్ని భగవంతుడు ఈ పద్ధతిలో తీర్చదలిచాడనుకుంటాను అన్నది మణిమాల. ఆమె కళ్ళు కొద్దిగా చెమ్మగిల్లి ఉండటం గమనించాడు. మాల మళ్ళీ, నేను మీ ఇంటికొచ్చి ఆ తల్లి లేని పిల్లలను చూసిన దగ్గర నుంచి వాళ్లకు తల్లిని కావాలనే ఆశ నాలో రోజు రోజుకి అధికం కాసాగింది. ఈ అభిప్రాయం మీ ముందు చాలాసార్లు వ్యంగ్యంగా వ్యక్తపరిచాను. మీరు గ్రహించుకోలేదు. చివరకు సాహసించి ఇలా ఆగిపోయింది మాల. ఉత్త మూర్ఖుణ్ణి అవునా అన్నాడు హరి అమాయకంగా. మాల నవ్వేసింది. ఆమె నవ్వులో హాయిగా శృతి కలిపాడు హరిమోహన్. మణిమాల తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాతనే నిజమైన దాంపత్య జీవితానందాన్ని రుచి చూడగలిగాడు హరిమోహన్. అతని మొదటి భార్య చాలా అనారోగ్యపు వ్యక్తి. మేనరికమని అతని ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే జరిగిపోయింది. 5 ఏళ్లు మాత్రమే ఆమెతో సంసారం చేశాడు హరి. ఆ 5 ఏళ్లలోనూ ఏనాడూ సుఖమనేదేమిటో ఎరగడు. కాపురానికి వచ్చి 1 ఏడాది తిరగకుండానే కాన్పు, అందులో జబ్బు, అప్పులు, చాలని జీతం, చిరాకులు, ఎడముఖం పెడముఖం. కాస్త ఆరోగ్యం కుదుట పడింది అనుకోగానే మళ్ళీ కాన్పు, మళ్ళీ రోగం. ఆ రోగం నుంచి మళ్ళీ ఆమె కోలుకోనే లేదు. భార్య మరణించినప్పుడు తనతో అలవాటు పడిన ఒక ప్రాణి పోయిందని కొంత విచారం కలిగినా ఆ తర్వాత అతని దృష్టంతా పిల్లల మీదకు మళ్ళింది. జయ 5 ఏళ్లది, మాయ 3 ఏళ్లది. 2 ప్రైమరీ స్కూల్లో చదివిస్తున్నాడు. వాళ్ల సంరక్షణ చూసుకుంటూ వాళ్లతోటిదే లోకంగా గడుపుతున్నాడు. మొదటి భార్యతోటి సంసారిక జీవితానుభవం అతనికి ద్వితీయ వివాహ పుటాలోచననైనా రానియలేదు. మణిమాల మాటలు తనకనేక పర్యాలు చెక్కిలి గింతలు పెట్టిన మాట నిజమే. అయితే అది కేవలం భ్రమ. ఆ అమ్మాయి చిలిపితనమని తన్ను తానే మురిపించుకున్నాడు. కాకపోతే ఆఫీసులో మేనేజర్ మొదలుకొని అందరి గుండెల్లో దీపమై కలలబాల అనిపించుకునే మణిమాల తన్ను వరిస్తుందని ఎలా ఊహించటం? మాయా పుట్టినరోజున ఆఫీసు సిబ్బందంతా వచ్చారు. మణిమాల వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని చూసి ముచ్చట పడటంతోనే సరిపోయింది. వాళ్లకు తల్లి లేనందుకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కూడాను. కొత్త గౌన్ తెచ్చి మాయకు స్వయంగా తొడిగింది. పువ్వులు తెచ్చి తమాషాగా ముద్దుగా ముందు అమర్చింది. అంతా వెళ్ళిపోయాక కూడా పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంది మాల. తనను స్వంత విషయాలననేకం అడిగింది. అప్పుడు తెలియలేదు కానీ తల వంచుకుని పిల్లల్ని అలా తల్లినేని వాళ్లుగానే ఉంచుతారా అన్న మాల ప్రశ్న ఇప్పుడు బాగా అర్థమవుతూనే ఉంది. ఆ రోజు మరీ పొద్దుపోతే మణిమాలను తనే వాళ్ల ఇంటి దగ్గర దిగవిడిచి వచ్చాడు. మణిమాల హరి జీవితాన్నే మార్చివేసింది. ఉదయం కళ్ళు తెరుస్తూనే రేగిన తలతో హడావిడిగా వంకర టింకరగా పెట్టుకున్న బొట్టుతో బడలిక వదలని ముఖంతో వంటింట్లో పనుల్లో మునిగిపోయిన మణిమాలను చూస్తుంటే హరికి మానవ జీవితం ఎంత ఆనందమయమో అర్థమయ్యేది.
ముఖమైనా కడుక్కోకుండానే మాలను సమీపించబోతుంటే చేతులు రెండు ముఖానికి అడ్డం పెట్టుకుని అబ్బబ్బబ్బబ్బా మరీ చిన్నతనం, అవతల పిల్లలు అని అందంగా విసుక్కుని తొందరగా ముఖం కడుక్కొని రావాలి, మరి కాఫీ రెడీ అని ఊరించేది. జయకు మాయకు మాల స్వయంగా తలలు దువ్వి బడికి తయారు చేసి పంపుతుంటే హరి హృదయం ఆనందంతో కృతజ్ఞతతో ఊగిపోయేది. పిల్లలు పిన్ని పిన్ని అంటూ మాల చుట్టూ తిరుగుతుంటే అతను పరవశత్వంతో అటే చూస్తూ కూర్చునేవాడు. స్నానం చేసి యువతలకు వచ్చేసరికి తయారుగా తను తీసుకోవలసిన పంచ షర్టు ఉండేవి. తను చిందరవందరగా వదిలేసిన ఫైళ్ళన్నీ చక్కగా కట్టలు కట్టి ఉండేవి. పిల్లల్ని బడికి పంపి ఇద్దరూ ఒకేసారి కూర్చొని అన్నాలు తిని ఒకే రిక్షాలో ఆఫీస్కి వెళ్తుంటే తాను స్వర్గంలో ఉన్నానని అనిపించేది హరికి. తన పిల్లలకు తల్లిగాగంటే తనకు భార్యగానే మణిమాల తన జీవితాన్ని ఆవరించుకుందనే సత్యం తెలిసి రావటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. హరిమోహన్ కుందనపు బొమ్మల మెరుపులు విరజిమ్ముతూ తనను మురిపించి మరిపించే మాల అతనికి జీవిత సర్వస్వము అయింది. అరసమయ ప్రపంచంలో అతనికి ప్రపంచమును, పిల్లలు, బాధ్యతలు అన్నిటి నుండి మైమరపు కలుగుతుంది. మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఆడుతున్నది, పోదామా అన్నాడు హరి ఆశగా ఒక రోజున. పిల్లలో అన్నది మాల. వాళ్ళు కూడా చూడతగ్గేదేలే, బెంగ పెట్టుకోకు అన్నాడు హరి నవ్వుతూ. చూడతగ్గేదే కావచ్చండి, కానీ చూడగలరా అని సగంలోనే చికాకు పడిపోతారు, మీరు వెళ్ళండి. నేనెంతో ఆశగా అడిగితే చివరికిదా, నీకు పిల్లలే ఎక్కువలాగుంది అన్నాడు హరి నొచ్చుకుంటూ. ఈ మాత్రానికే అంత నొచ్చుకోవాలా, పదండి అంటూ మాల పిల్లలతో సహా సిద్ధమైంది. మాల అనుకున్నట్టే ఇంకా ఇంటర్వెల్ అయినా కాకుండానే రెండవది ఏడుపు ప్రారంభించింది. హాల్లో మిగిలిన వాళ్లకు ఇబ్బంది కలగకుండా మాల మాయనెత్తుకుని బయటకొచ్చేయబోయింది. హరిమోహన్కు ఎక్కడలేని కోపం వచ్చింది. రెండంటించి నోరు మూసి కూర్చోపెట్టు, దాని ఏడుపు కోసం నువ్వు సినిమా చుట్టం మానేయటమేమిటి విసుగ్గా అన్నాడు. మాల విచిత్రంగా అతని వైపు చూసి సమాధానం చెప్పకుండా మాయని ఎత్తుకుని బయటకు నడిచింది. హరిమోహన్కు చిరాకెక్కువయింది. సినిమా హాల్లో కూర్చున్నాడన్న మాటే కానీ ఒంటి నిండా తేళ్లు జరులు పాకుతున్నట్లు అనిపించింది. ఇక ఎక్కువసేపు ఉండలేక తను బయటకొచ్చి మాయను నాకిచ్చి నువ్వు లోపలికెళ్ళి సినిమా చూడు అన్నాడు. మాల నవ్వి అక్కర్లేదు, సినిమాలంటే నాకంత సరదా లేదు, మీరే లోపల కూర్చోండి అంది. నీతో కలిసి చూడాలని వచ్చాను, కానీ లేకపోతే ఈ సినిమా కోసం ఎవడేడ్చాడు విసుక్కున్నాడు హరి. మాల తల వంచుకుని తనలో తాను నవ్వుకుంది. ఇంతలో మాలా హరి కూడా బయటకు వెళ్ళిపోవటం వల్ల జయ బిత్తరపోయి ఏడుస్తూ బయటకొచ్చింది. మాల మాయను హరి కప్పజిగించి ఇక జయను సముదాయించి జయతో హాల్లోకి వెళ్దామనుకునేటంతలో జయ బాత్రూంకి పోవాలంది. మాల జయను బాత్రూంలోకి తీసుకువెళ్ళి తిరిగి వచ్చేసరికి మాయ పెద్దగా ఏడుస్తుంది. ఎందుకిలా ఏడుస్తుంది అంది మాల కంగారుగా. హరి ఏమైనా కొట్టాడేమోనని. ఎక్కడలేని దాహము ఈ క్షణంలోనే ముంచుకొచ్చిందంట ఈ రాక్షసికి కసిగా అన్నాడు హరి. ఇలా ఇవ్వండి, బయట ఏదైనా డ్రింక్ ఇప్పించి వస్తాను. ఏం వద్దు, దీన్ని తీసుకో, రిక్షా పిలుచుకొస్తాను, ఇంటికి పోదాం, ఈ సినిమా చాలు. మాయను విసురుగా మాల మీదకు తోసేసి విసా విసా వెళ్ళిపోయాడు హరి. ఇంటికి చేరుకునే వరకు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లోకి అడుగు పెడుతూనే చిచి వెధవసంతా, హాయిగా ఒక్క సినిమా అయినా చూసే యోగ్యత లేదు అంటూ విసుక్కున్నాడు హరి. మాల గతుక్కుమంది. ఒక్కసారి అయోమయంగా హరిముఖం వంక చూసింది. తొందరగా అందరకు పక్కలు వేసి ఇంకా ఏవేవో పీచీలు పెడుతున్న జయను మాయను చెరో పక్క పడుకోబెట్టుకుని తను మధ్యలో కూర్చొని వాళ్లను జోకొట్టి నిద్రపుచ్చింది. ఆ రాత్రంతా హరి మాలతో మాట్లాడలేదు. ఆమె నిశ్శబ్దంగా తనలో తాను బాధపడి ఏడ్చిందన్న విషయం కూడా అతనికి తెలీదు. మర్నాడు కూడా హరి ముభావంగానే ఉన్నాడు. మాల కూడా అలానే నిర్లిప్తంగా ఊరుకుంది. కానీ మాలతో ఎక్కువ రోజులు ముభావంగా ఉండగలగటం హరికి సాధ్యం కాదు. అందుకే ఆ మర్నాడే మాలను ఆప్యాయంగా పలకరించాడు. మాల నవ్వుతూ సమాధానం చెప్పింది. వాతావరణంలోని గ్లాని మాయమయ్యి మళ్లీ రోజులు సాఫీగా గడుస్తున్నాయి. బజార్ నుండి వస్తూ దారిలో మల్లెపూలను చూసేసరికి హరికి మణిమాల గుర్తుకొచ్చింది. పూలు కొని ఆ పొట్లాన్ని నలిగిపోకుండా భద్రంగా చేతిలో పుచ్చుకొని దారి పొడుగుతా ఆ పూలను అలంకరించుకున్న మణిమాలను, మాల తలలోని ఆ పూలు తనకు కలిగించే పారవశ్యాన్ని ఊహించుకుంటూ ఇంటికి వచ్చి ఆ పూలను మాలకందించాడు. మాల మల్లెలను చూసి మురిసిపోయింది. భర్త వంక చూసి కొంటెగా నవ్వి ఆ పూలను తడి రుమాల్లో చుట్టి భోజనాలయ్యాక కూర్చొని ఆ పూలన్నీ మాల కట్టి జయకు మాలకు చిన్న చిన్న ముక్కలు తుంపి మిగిలిది తనలో పెట్టుకోబోయింది. అంతలో జయ అడ్డు తగిలింది. పిన్ని, ఆ పూలన్నీ నాకే కావాలి,
పక్కింటి వాళ్ళ రాధాలాగా నేను జడంతా పూలు పెట్టుకుంటా అంది. సాధారణంగా పిల్లల కోరికలు కడ్డు చెప్పని మాల పువ్వుల మీద ప్రలోభంతో, జయ నీకు రేపు బోళ్ళని పువ్వులు తెప్పించి జడంతా కుడతా, ఇవాళ నేను పెట్టుకుంటానమ్మా అంది. జయ వెంటనే రాగం అందుకుంటూ నాకు ఇవ్వాళే కావాలి, నువ్వు రేపు పెట్టుకో అంది. మాల ఇంకా ఏదో సమాధానం చెప్పేలోగానే హరి ఉగ్ర నరసింహ రూపం ధరించి జయను ఆలెంప ఈలెంప ఆలెంప ఈలెంప వాయించటం, అది ఇల్లెగిరిపోయేలాగా శోకాలు ప్రారంభించటం జరిగిపోయాయి. మాల మాన్పడిపోయింది. ఆమె చేతిలోని పూలదండ అప్రయత్నంగా జారి కింద పడిపోయింది. ఏడుస్తున్న జయను సముదాయిద్దామని దగ్గరకు వెళ్ళేసరికి జయ మాల చేతుల్ని తోసి పారేసి మరింత బిగ్గరగా రాగం ప్రారంభించింది. ఊరుకో జయ, అన్ని పూలు నీకే ఇస్తానులే, మా తల్లివిగా ఊరుకో, రేపు నీకు బోళ్ళని చాక్లెట్లు కొని పెడతా ఇత్యాది అనునయ వ్యాఖ్యలన్నీ జయ ఏడుపును అధికం చేశాయే కానీ కొంచెమైనా తగ్గించలేదు. ఏడ్చి 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 జయ నేల మీదే నిద్రపోయింది. ఆ లేత చెంపల మీద ఎర్రగా తేలిన హరివేళ్లు మాల గుండెలను రంపపు కోత పెట్టాయి. ఇంతకు కారణం తను పూల కోసం ఆశపడమేనన్న భావన ఆమెను మరింత కుమిలిపోయేలాగా చేసింది. నిద్రపోతున్న జయను లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టి పొంగి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తను కూడా జయ పక్కనే పడుకుంది. ఏమనటానికి తోచలేదు హరికి. తాను పిల్లలను కొట్టడం మాలకు చాలా బాధ కలిగిస్తుంది తెలుసు. నేల మీద పడి ఉన్న మల్లెల మాల అతనికి వెక్కిరించినట్లయింది. చల్లని పిల్ల తెమ్మెర్లు, పున్నమి వెన్నెల అందాలు, నేల మీద పడి గదంతా గుబాళింపు చేస్తున్న మల్లెలు తీయని పరిమళాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయినా ఆ మల్లెల మాలతో కన్నీళ్లు తుడుచుకుంటూ జయప్రక్కన పడుకున్న మాలను సమీపించే సాహసం కలగలేదు అతనికి. ఏదో తెలియని ఉడుకుమోత్తనంతో ఉక్రోషంతో అతని హృదయం మూలగసాగింది. మొదటి భార్యతో కాపురమంతా ఏడుపులతో మొత్తుకోళ్లతో అయిపోయింది. బంగారు బొమ్మ లాంటి భార్య లభించి తనకి కర్మేంటి, తనకు రెండవ పెళ్లి అన్న మాటే కానీ 35 ఏళ్లన్నా నిండలేదు. ఇప్పటి నుండే వానప్రాస్థాశ్రమ స్వీకారము, అందులో మాలలాంటి భార్యను పక్కనుంచుకొని రాత్రంతా ఈ ఆలోచనలతోనే గడిచింది హరికి. మర్నాడు ఉదయం ఎంతో ఆందోళనతో ఉన్నట్టు హరిముఖం చూసి మాల హరి కూడా జయను కొట్టినందుకు బాధపడుతున్నాడని అనుకుని ఆ భావన వల్ల హరి మీద జాలి కలిగి చిరునవ్వుతో అనునయ వ్యాఖ్యలతో అతన్ని ఆశ్వాసించి మాల చిరునవ్వు హరి హృదయంలో కల్లోలానంతా క్షణంలో తుడిచిపెట్టేసింది. ఆ సాయంకాలం హరి మామూలు కన్నా గంట ఆలస్యంగా ఇంటికొచ్చాడు. మన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ వాళ్ళు చక్కటి ఏర్పాటు ఒకటి చేశారు. చిన్నపిల్లలకు హాస్టళ్లు తెరిచారు. వీళ్ళిద్దరినీ అందులో చేర్పించే ఏర్పాటు చేసి వస్తున్నాను అన్నాడు హరి. ఆ ఆఖరి ముక్క అంటున్నప్పుడు హరి గొంతు బాగా ఎండిపోయింది. మాల నిర్ఘాతపోయింది. క్షణంలో తేరుకుని చకచకా హరి దగ్గరకు నడిచి ఏమిటి మీరు మాట్లాడుతున్నది అంది తీక్షణంగా. ఆమె తీక్ష స్వరానికి ఒక్కసారి హరి గుండెలు జల్లుమన్నాయి. అయినా అతడు తన నిర్ణయాన్ని మార్చుకోదలచలేదు. అందుకని తన స్వరాన్ని సాధ్యమైనంత దృఢంగా మార్చుకొని నువ్వు వింటున్నావని అనుకున్నాను అన్నాడు. ఆ సమాధానం మాలను మరింత మండించింది. వినబడకపోవటానికి చెవుడు లేదు. అసంభవాలైన విషయాలు మాట్లాడితే అర్థం చేసుకోలేకపోతున్నాను. పిల్లల్ని హాస్టల్లో చేర్పించి రావటంలో అసంభవం ఏముంటుంది? నా కంఠంలో ప్రాణం ఉండగా అది అసంభవమైన విషయమే. నా పిల్లలు నా ఇష్టం, నేను వాళ్లను హాస్టల్లో ఉంచేస్తాను. మీ పిల్లలు ఒకనాటికి కాదు, ఇప్పుడున్నప్పుడు మీరే అన్నారు మన పిల్లలని. అంతలోనే మాట మార్పా? మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాక వాళ్ళు మన పిల్లలు. నా ఇష్టం లేకుండా మీరు పిల్లల విషయంలో ఏం చేయటానికి వీల్లేదు. ఓ అదా, అలా చెప్పు. నీకు కావాల్సింది పిల్లలు, నేను కాదు. నా మీద నీకు కొంచెమైనా ప్రేమ లేదు. నీకు పిల్లలు పుట్టరు గనుక నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు పిల్లల్ని అట్టి పెట్టుకుని నన్ను తప్పుకు తిరుగుదామని చూస్తున్నావు, అంతేనా? కసిగా అన్నాడు హరి. మాల మతిపోయినట్లు అతని ముఖంలోకి చూసింది. ఏ సమాధానం ఆమె నోటి నుండి రాలేదు. హరి తిక్క ఇంకా పెరిగింది. కానీ మాల, ఇది విను, పిల్లల్ని పెంచటమే నాకు కావలసి వస్తే ఒక అమ్మాయిని పెట్టుకోగలను. అందుకోసం పెళ్లి చేసుకుని వాళ్ల ప్రాణానికి ఒక సవితి తల్లిని తీసుకురావనక్కర్లేదు. బ్రహ్మాస్త్రం వదిలాడు హరి. మాల కళ్ళు తిరిగి నేల మీద కూలింది. హరి ఆతృతగా ఆమె దగ్గరకు రాబోయాడు. మాల చీదరగా అతని వంక ఒక్కసారి చూసి చటుక్కున అక్కడి నుండి లేచిపోయింది. హరికి మాల మీద అంతులేని కోపం వచ్చింది.
సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన హరికి మాల కనపడకపోయేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది. తనకంటే ముందే ఆఫీసులో నుంచి బయలుదేరింది. ఇంటికి వచ్చి ఉంటుందని అతను అనుకున్నాడు. పిల్లలు అప్పటికే ఇంటికొచ్చేశారు. పని మనిషి వాళ్లకు నీళ్లు పోసి బట్టలు మార్చి పాలు త్రాగించింది. వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళారు. 7 గంటలైనా మాల రాకపోయేసరికి హరికి కంగారు కలిగింది. అంతలో తన మీద అలిగి వాళ్ళ ఇంటికెళ్ళి ఉండవచ్చునని ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో అతనిలో పౌరుషం మరింత పెరిగింది. వెళ్ళని మహా తనే దిక్కైనట్టు అనుకున్నాడు హరి. పిల్లలు ఆకలి అని గోల పెడుతున్నారు. విసుగ్గా ఉంది. అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ పనులు చేసుకోగలగటం ఆడవాళ్లకే చెల్లింది. ఆఫీస్ నుండి వచ్చి కుంపటి అంటించుకోవాలంటే ఎంత విసుగు. వంట ప్రారంభించాడు. వంట పూర్తి కాకుండానే మాయ ఆకలి అని ఏడ్చింది. ఒళ్ళు మండి దాని వీపు మీద 2 అంటించాడు. అది ఏడ్చి 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 అన్నం తినకుండానే నిద్రపోయింది. చెల్లెలికి తగిలిన దెబ్బలు చూడటంతోనే జయకు ప్రారంభం కాబోయే పేచి దానంతటా అదే ఆగిపోయింది. బిక్కు బిక్కుమంటూ ఒక మూలన కూర్చుంది. తండ్రి అన్నం పెడుతుంటే సాహసించి పిన్ని ఏది నాన్న అంది. హరికి తెగ విసుగ్గా ఉంది. మీరు అల్లరి చేస్తున్నారని ఇక్కడకు రాకుండా వెళ్ళిపోయింది అన్నాడు. జయ గతుక్కుమంది. ఆ చిన్నారి కళ్ళల్లో నీళ్లు నిండాయి. తన అల్లరి వల్ల పిన్ని వెళ్ళిపోయిందా? అమ్మో, తనింకెప్పుడు అల్లరి చేయదు. పిన్ని కావాలి. పిన్నిని రమ్మని చెప్పు నాన్న అంది జయ జాలిగా. రాదు అన్నాడు కోపంగా హరి. కోపంతో ఉన్న తండ్రి ముఖం చూసి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఆ మర్నాడే జయను మాయను హాస్టల్లో చేర్పించాడు హరి. మాయా జయ ఇద్దరూ తాము హాస్టల్లో ఉండమని గోల పెట్టి ఏడ్చారు. బలవంతంగా వాళ్ళనక్కడ ఉంచి వచ్చేశాడు హరి. అతని మనసంతా అల్లకల్లోలమైపోయింది. యాత్రికంగా ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆఫీస్లో రోజు మాల కనిపిస్తూనే ఉంది. కానీ వంచిన తల ఎత్తకుండా కేవలం ఒక్క అపరిచితుడిలాగా తన్ను పని తాను చేసుకుంటూ ఉంది. ఆమెను పలకరించాలని హృదయం ఎంత ఆక్రోశించినా అహం అడ్డు వచ్చి నిగ్రహించుకునేవాడు హరి. పిల్లల్ని చూడటానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అక్కడి నుండి వచ్చేస్తామని గోల చేయసాగారు. మాయ ముద్దు మాటలతో నేను పిన్ని దగ్గరకు పోతా అంటూ ఏడ్చేది. నేను నిజంగా అల్లరి చేయను నాన్న, పిన్నిని రమ్మను నువ్వు అనేది జయ. హరి నిగ్రహం సడలిపోతుంది. మాల దగ్గరకు పోయి ఆమెను తన దగ్గరకు రమ్మని ప్రార్థించాలనుకునేవాడు. అంతలోనే తాను అలా తేలికైపోతే ఆమెకు మరింత లోకవుతాననే భయంతో ఉగ్గపట్టుకునేవాడు. హరికి ఇంకో విషయం తెలిసొచ్చింది. మాల తన కార్తీకంగా కూడా ఎంతో అండగా ఉంటున్నది. ఆ నెల హాస్టల్ ఫీజులు, బడి ఫీజులు, కిరాణా పద్దులు, పని మనిషి జీతము, చాకలి జీతము ఇవి అవి అన్నీ అయ్యేసరికి 6వ తేదీ అన్నా రాకుండానే జీతమంతా అయిపోయింది. హరికి గుండెల్లో రాయిపడింది. ఆలోచిస్తున్న కొద్దీ మాల విలువ పెరగసాగింది. మూర్ఖుడు తను. దేవత తన మీద దయతలిచి కరుణతో వరప్రదానం చేస్తే అహంకారంతో కాలదన్నుకున్నాడనే దురదృష్టాన్ని చేతులారా ఆహ్వానించుకున్నాడు. ఒకవేళ తనిప్పుడు ప్రార్థించిన వెనకటి అవమానాన్ని మర్చిపోయి మాల మళ్ళీ వస్తుందా? పూర్తిగా తన మీద మనసు విరిగిపోయిందా? ఆమె మనసులో పుండు ఎక్కడో అక్కడే కారం రాశాడు. ఆ మంట చల్లారుతుందా? ఒక్క క్షణమైన పిల్లలను వదిలి ఉండదని ఇన్ని రోజులు ఎలాగ ఉండగలిగింది? మాతృమూర్తి కాకపోతేనే అసలైన మాతృహృదయం ఆమెది. తన మాటలతో మనసు చిల్లులు పడి దూరంగా ఉన్న లోపల ఎంత బాధపడుతుందో. గోరు చుట్టు మీద రోకలిపోటులాగా సరిగ్గా ఇదే సమయంలో జయకు జ్వరం తగిలింది. డాక్టర్ బెంగ జ్వరం కావచ్చునని చెప్పటం వల్ల జయను హాస్టల్ నుండి ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. జయకు జ్వరం తీవ్రంగానే రాసాగింది. మధ్యలో పిన్ని పిన్ని నేను నిజంగా అల్లరి చేయను, నువ్వు రావు అని పలవరిస్తుంది. హరి భరించలేకపోయాడు. అతని పితృహృదయం ఆవేదనతో తల్లడిల్లిపోయింది. అర్థం లేని తన అహంకారానికి తన కూతురును బలిపెట్టుకోలేకపోయాడు. పని మనిషిని జయ దగ్గర కాసేపు ఉండమని చెప్పి మాయను తీసుకుని బయలుదేరాడు. మాల ఇంటికి కొంచెం దూరంలోనే రిక్షా ఆపించి దిగిపోయాడు. ఎంతైనా తనంత తానుగా మాల ఇంటికి రావటానికి తనకి కాళ్ళు రాలేదు. మాయకు మాల ఇల్లు చూపించి, మాయా ఎదిగో అమ్మమ్మ గారిల్లు, అక్కడ పిన్ని ఉంది, పిలుస్తావా అన్నాడు. మాయ సంతోషంతో చప్పట్లు కొడుతూ ఓ పిలుస్తానన్నాలు అంది. చూడు, అక్కయ్యకు జ్వరం వచ్చిందని చెప్పు, నిన్ను రమ్మంటుందని చెప్పు. ఏం చెప్తావో చెప్పు. అక్కకు జ్వరం నిన్ను లమ్మంది అంతేగా. హరి మాయను ముద్దు పెట్టుకుని పంపించి తానక్కడే దీపపు స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు. మాయ పరుగు పరుగున అమ్మమ్మ గారిల్లు ప్రవేశించి పిన్ని పిన్ని అని అరిచింది.
లోపల గదిలో ఏదో చదువుకుంటున్న మాల మాయ గొంతు విని ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తుకొచ్చింది. మాయను కౌగిలించుకుంది, గబగబా ముద్దు పెట్టుకుంది. ఆ ప్రేమలో ఉక్కిరి బిక్కిరై మాయ కూడా సర్వము మర్చిపోయింది. ఇంతలో మాల తల్లి అక్కడికొచ్చి మాయను చూసి ఆశ్చర్యపోతూ, అరే మాయా, నువ్వొక్కదానివే ఎలా వచ్చావే అంది. ఈ మాటలతో మాయా మాల ఇద్దరూ లోకంలోకి వచ్చారు. నేను ఒక్కతిని లాలేదు, నాన్నాళ్ళొచ్చాలు, మళ్ళేమో అక్కకి జ్వరం, పిన్ని లావాలి, నేను తీసుకెళ్తాను అంది మాయ. జయకు జ్వరం అనగానే మాలకు మాయ రాకక అర్థమయ్యింది. బహుశా చిన్న జ్వరమై ఉండదు. 2 రోజులుగా హరి ఆఫీస్కు రాకుండా ఉంటేనే ఆమెకు ఆందోళనగా ఉంది. వెంటనే మా చేయి పుచ్చుకొని నాన్నగారెక్కడా అంది. లా చూపిత్తా అని మాయ బయటకు నడిచింది. కొద్ది దూరంలో దీపపు స్తంభాన్ని ఆనుకుని నిల్చున్న హరిని చూపించింది. దిగులుగా ఉన్న ఆ మూర్తిని చూసి మాలకు జాలి, నవ్వు రెండూ కలిగాయి. ఏ మగవాళ్ళు ఇలాంటి స్థితిలో కూడా ఎందుకీ అభిమానం అనుకుంది. చకచకా 4 అంగల్లో హరిని చేరుకుని రిక్షాను పిలవండి అంది. హరి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ముగ్గురు ఇంటికి వచ్చేసరికి జయ మెల్లగా పిన్ని పిన్ని అంటుంది. మాల ఒక్క పరుగున జయ మంచం దగ్గరకొచ్చి జయ బుగ్గలు నిమురుతూ నేనొచ్చానమ్మా అంది. జయ కళ్ళు విప్పి చూసింది. పిన్నిని చూడంగానే ఇన్నాళ్లుగా ఆ లేత గుండెలో కరడుగట్టిన దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబీకి ప్రవహించింది. మాలకు కూడా కన్నీళ్లు ఆగటం లేదు. జయ పిచ్చితల్లి ఏడవకమ్మా, నేనొచ్చాగా, ఇక్కడే ఉంటాను అంది. ఇక్కడే ఉంటావా? నేను నిజంగా అల్లరి చేయను పిన్ని, నువ్వు ఇక్కడే ఉండు అని దీనంగా అంది జయ. ఆ దీనస్వరం మాలా గుండెలను కదిలించింది. అదేమిటే, నువ్వు అల్లరి చేసినందుకు నేను వెళ్ళిపోయానని ఎవరు చెప్పారు అంది. నాన్నారు. మాల ఉలిక్కిపడి హరివంక చూసింది. అపరాధిలాగా తలవంచుకున్నాడు హరి. జయ మాల చేతిని పట్టుకొని నమ్మనట్లుగా నువ్వు మళ్ళీ వెళ్ళవుగా అంది. మాలకు బావురుమని ఏడవాలనిపించింది. లేదమ్మా, నువ్వు అల్లరి చేశావని నేను వెళ్ళలేదు. నాన్నగారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను. నాన్నగారు చెడ్డవారు అంది జయ చటుక్కున. మాల మనసు కలుక్కుమంది. ఆ పసిగుండెల్లో తండ్రి పట్ల అలాంటి భావం కలగటం మంచిది కాదు. హరి చేసిన దోషమే తను చేయాలా? కాదమ్మా, నాన్నగారు చాలా మంచివారు. అలా చెప్తే నువ్వు అల్లరి చేయవని అలా చెప్పారు. నువ్వు బంగారు తల్లివి. హరి మనస్సు పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. మాల 2 చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పుకోవాలని అతని హృదయం ఆతృత పడుతుంది. జయ నిద్రపోయిన తర్వాత మాల జయ మంచం దగ్గర నుంచి లేచి గదిలోకి రాగానే మాల చేతులు తన చేతుల్లోకి తీసుకుని నన్ను క్షమించమని అడగటానికి కూడా సిగ్గువేస్తుంది. అయినా నువ్వు దేవతవు కనుక క్షమించగలవు అన్నాడు. హరి పీక్కపోయిన ముఖము, విశ్రాంతి లేక ఎర్రబారిన అతని కళ్ళు, దీనమైన అతని స్వరము మాల హృదయంలో అతని పట్ల ఉన్న విద్వేష భావాన్నంతా చెదరగొట్టి వేసింది. ఆత్రంగా అతని తల నిమురుతూ, ఊరుకోండి, మనలో మనకొచ్చే చిలిపి తగవులు క్షమాపణలేంటి అంది. అలా కాదు, క్షమించానను. మాల చిలిపిగా నవ్వింది. నేను పిచ్చిదాన్ని, అనవసరంగా గొడవ చేసుకున్నాను. మీరింత తిక్కకి అసలు కారణం నాకు తెలుసుగా అంది. అందుకు గర్వపడవలసిన దానికి బదులు బాధపడి కోపం తెచ్చుకోవటం ఏమిటి? హరి సిగ్గుపడ్డాడు. మాల, నా కోరిక అన్యాయం అంటావా? అనను, కానీ మన నెత్తిన కొన్ని బాధ్యతలున్నప్పుడు వాని నిర్వహణ కోసం కొంత ఆనందాన్ని వదులుకోవద్దా మరి? ఏ విషయాన్ని ఏ కోణం నుంచి పరిశీలించాలో, ఏ బాధ్యతను ఎలా స్వీకరించాలో, ఏ ఆనందానుభూతికి ఏది అనువైనదో గుర్తించుకోగలిగితే మన జీవితం ఆనందమేం కాదా? హరి సమాధానంగా జాలిగా ఆమె వంక చూశాడు. నిద్రలో కలవరించినట్టుగా లోపల నుంచి పిన్ని అని వినిపించింది. మాల భర్త వైపు నవ్వుతూ చూసింది. హరి కూడా నవ్వుతూ పిన్ని అన్నాడు. తప్పు అన్నట్టుగా నోటికి వేలు అడ్డం పెట్టుకొని చిరునవ్వుతో పిన్ని లోనకెళ్ళింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.